వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్లో నర్సాపురం ఎంపీ సీటుకి సంబంధించి రఘురామకృష్ణరాజు గారి పంచాయతీ ఇంకా పూర్తిగా ఒక కొలిక్కి రాలేదు. రాలేదా, రావట్లేదా, రానివ్వట్లేదా అనే దాని మీద అనేక మందికి అనేక సందేహాలు ఉన్నాయి. అలాగే రఘురామకృష్ణరాజు గారు కూడా ఆయన ఆక్రోశాన్ని వెళ్ళబుచ్చారు. అయితే నిన్న ఒక ప్రముఖ న్యూస్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన చేసినటువంటి కొన్ని సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆగ్రహానికి గురవుతున్నాయి. ఎందుకు ఆయన ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? ముఖ్యంగా ఆయన మాట్లాడుతూ పొత్తులో భాగంగా నర్సాపురం సీట్ని ఇచ్చారు అని చెప్తున్నటువంటి వాళ్ళు కనీసం పోరాడాలి కదా. ఆ సీట్ నర్సాపురం రఘురామకృష్ణరాజుకి ఇచ్చాము, ఆయనకి అది కేటాయించారని పోరాడాలి కదా. ఆ పోరాటం చేసి సరే పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళు మోసం చేశారు. మోసం చేసినప్పుడు పోరాటం చేసి ఆయన సీట్ ఇవ్వాలి కదా, అకామిడేట్ చేయాలి కదా అనేటువంటి మాట మాట్లాడుతూ నాకు సీటే ఇప్పించలేనోడు రేపొద్దున్న కేంద్రంతో పోరాడి పోలవరం సాధిస్తాడు, పోలవరానికి నిధులు సాధిస్తాడు అని ఎలా అనుకుంటాం అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్య. అంటే ఓవరాల్ ఒక 1 అవర్ పాటు ఇంటర్వ్యూ సాగితే దాంట్లో ఈ పర్టికులర్ మాటని చాలా డీప్గా తీసుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. అదేంటి రఘురామకృష్ణరాజు గారు ఎందుకు ఇటువంటి వ్యాఖ్యలు చేశారు? ఆయనకి ఆల్రెడీ మంతనాలు జరుగుతున్నాయి కదా, విజయనగరం ఎంపీ సీటనో లేదంటే ఉండి ఎమ్మెల్యే సీటనో ఇంకోటో మాట్లాడుతూ వస్తున్నారు కదా, ఏం జరుగుతోంది? మరి ఎందుకు నర్సాపురం నుంచి ఆయన్నే ఇది చేయాలి అన్నప్పుడు బీజేపీ వాళ్ళు మోసం చేశారు అనేది స్పష్టం. జగన్మోహన్ రెడ్డి దీని వెనకాల ఉన్నాడు అని అంత స్పష్టంగా రఘురామకృష్ణరాజు గారు ముందు ఆ రోజు అన్నప్పుడు, తర్వాత వచ్చి మళ్ళీ ఎందుకు ఇప్పుడు కేంద్రంతో పోరాడి పోలవరానికి సంబంధించిన నిధులు ఇవన్నీ ఎలా తెచ్చుకుంటాడు అన్నటువంటి వ్యాఖ్య. అంటే ఇది నర్మగర్భంగా ఉద్దేశించి అన్నది చంద్రబాబు నాయుడు గారినే అనేటువంటి ఒక అభిప్రాయాన్ని చాలామంది వ్యక్తపరుస్తున్నారు. సో ఎందుకు అంటే ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు సీట్ ఇవ్వలేదు అనేటువంటిది కొంతమంది మాట్లాడుతున్నారు. ఎందుకు ఇవ్వలేదు అంటే జగన్మోహన్ రెడ్డిని అమనాబూతులు తిట్టినాడు, రచ్చబండ పెట్టే పొద్దున్న నన్ను తిట్టడానికి గ్యారంటీ ఏంటి ఢిల్లీలో కూర్చుని అనేటువంటి వ్యాఖ్యానం పార్టీ అధినాయకత్వం నుంచి కానీ నాయకుల నుంచి రాకపోయినా కార్యకర్తలు కొంతమంది ఇదే మాట్లాడుతున్నారు. మేబీ వాళ్ళు వైఎస్ఆర్సీపీ కోవర్ట్స్ కూడా అయ్యే అవకాశం ఉంది అనేది కొంతమంది చెప్తున్నటువంటి విషయం. మరి ఇంకొక పక్కన చూసుకున్నట్లయితే ఈ వ్యాఖ్య చేసిన తర్వాత చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. రాజుగారు ఎందుకు మీరు అనవసరంగా ఆ పొత్తు మొత్తానికి కావాలి అన్నారు, పొత్తు అయిపోయింది, మీకు టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా నిల్చోండి, ఇండిపెండెంట్గా నిల్చుని పోటీ చేయండి అని చెప్తే స్పష్టమైపోతుంది కదా. బీజేపీ మోసం చేసింది అంటే ఎందుకని మరి వీళ్ళు పొత్తులో ఇంకా ఉన్నారు అనేటువంటిది. అంటే మొత్తం చివరాఖరికి ఎలా అయిపోయిందంటే పెంట అయిపోయిందని చెప్పుకోవచ్చు. రాజుగారు చేసినటువంటి వ్యాఖ్య మాత్రమే కాదు, ఓవరాల్గా ఉన్నటువంటి సిచ్యువేషన్ని మనం చూస్తే పెంట అయిపోయింది అనేది చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే లేదు అనేది స్పష్టం. సో ఇక ఇంకొక వాదన ఏం వినిపిస్తోంది అంటే ఎందుకని రఘురామకృష్ణరాజు గారు కేవలం ఇక్కడి నుంచి పోటీ చేయాలి అంటే నర్సాపురం నుంచి మాత్రమే పోటీ చేయాలి అని అనుకుంటూ మిగతా పార్టీలను ఏమైనా నెగ్లెక్ట్ చేస్తున్నారు అంటే బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ వీళ్ళు ఎలాగో ఇప్పుడు సీటు గురించి మాట్లాడడం లేదు. బీజేపీ సీట్ ఆల్రెడీ కన్ఫర్మ్ చేసేసింది అసలు ఊరు పేరు లేనటువంటి వ్యక్తికి. నిజంగా చెప్పాలంటే 2009 ఎన్నికల్లో కేవలం 11,000 ఓట్లు తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఆయన ఎలాగ ఇప్పుడు ఇక్కడ పోటీ ఇస్తారంటే తెలుగుదేశం పార్టీ కానీ లేదు నర్సాపురంలో ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారి అభిమానులు వీళ్ళందరూ కానీ జనసేన వాళ్ళు కానీ అందరూ కూడా బీజేపీ ఎంపీ అభ్యర్థికి ఎందుకు ఓటేస్తారు? అట్ ద సేమ్ టైం నార్మల్గా ఒక ఎంపీ అభ్యర్థిని ఎన్నుకుంటున్నారు అంటే ఏ పార్టీ తీసుకున్న క్రైటీరియా అంగబలం అర్ధబలం ఉన్నటువంటి వ్యక్తిని చాలామంది తీసుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ రివర్స్ అయ్యి నర్సాపురం ఎంపీ సీట్ దగ్గరికి వచ్చేసరికి అంగబలం లేదు, అర్ధబలం లేదు, కేవలం భారతీయ జనతా పార్టీ అనేటువంటి ఒక ట్యాగ్ తప్పితే ఇంకోటి ఏం లేదు. ఆయన తీసుకున్నారు. దాంతో ఉన్న ఎమ్మెల్యే సెగ్మెంట్లు ఏదైతే 7 ఎమ్మెల్యే సెగ్మెంట్లు ఉన్నాయో నర్సాపురం పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి, ఈ ఎమ్మెల్యే సెగ్మెంట్లో ఉన్నటువంటి అభ్యర్థులందరూ ఇది ఎక్కడ గోలరా నాయన మాకు, మేము మమ్మల్ని చూసుకోవాల్సినటువంటి వ్యక్తిని మేమందరూ కలిసి మొయ్యడం ఏంటి మా నెత్తి మీద అనేటువంటి ఒక అభిప్రాయాన్ని వాళ్ళందరూ వ్యక్తపరుస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఎందుకు రఘురామకృష్ణరాజు గారికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ముందుకు రావట్లేదు? ఒకవేళ నర్సాపురం ఎంపీ సీట్ ఆయనకి ఇస్తాము అని చెప్తే ఖచ్చితంగా ఆయన ఎలాగైనా సరే బలమైనటువంటి పోటీ ఇస్తారు బీజేపీ పెట్టినటువంటి అభ్యర్థికి. తెలుగుదేశం పార్టీ, జనసేన అభ్యర్థి కింద ఎవరు లేరు, కూటమి అభ్యర్థి కింద శ్రీనివాసవరం గారు ఉన్నారు. నించుంటే అక్కడ టఫ్ ఫైట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, రాజు వర్సెస్ వర్మ అనేది. ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేస్తే ఏంటి, ఆయనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ అనేది ఉంది కదా రఘురామకృష్ణరాజు గారికి నాళ్ళు బిల్డ్ చేసుకున్నది. మరి దాన్ని ఎందుకు ఆయన క్యాష్ చేసుకోలేకపోతున్నారు? సింపుల్గా ఇక్కడ మోసం చేశారు అనగానే
నేను ఫలానా పార్టీ టికెట్ మీద పోటీ చేస్తున్నాను. ఇది కేవలం రాష్ట్ర పరిస్థితులు, రాష్ట్ర ప్రజల కోసం మాత్రమే అన్న ఒక స్టేట్మెంట్ ఇస్తే అయిపోయేది కదా అనేటువంటి అభిప్రాయం కూడా చాలామంది వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి సీట్ తీసుకోవడానికి చాలా ఈజీ అవుతుంది ఆయనకి. కాంగ్రెస్ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కేవీపీ రామచంద్రరావు గారు కావచ్చు, షర్మిల కావచ్చు, కేవీపీ గారు ముఖ్యంగా రఘురామకృష్ణరాజు గారికి స్వయాన వియ్యంకుడే. చాలా సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తి రాజకీయ పరంగా చూసుకున్నప్పుడు. మరి ఆయన క్రేజ్ ఇవన్నీ పెట్టుకొని కేవీపీ గారు ఏమన్నా మాట్లాడి ఒక మాట చెప్తే కాంగ్రెస్ పార్టీ టికెట్ అసలు ఆలోచన లేకుండా ఇచ్చేస్తుంది. అంటే ఇప్పటివరకు చేసినటువంటి పోరాటం మేబీ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ కూటమికి తగ్గట్టుగా ఆయన మాటలు, మాట తీరు ఇవన్నీ ఉండి ఉండొచ్చేమో కానీ ప్రజల పక్షాన ఆయన పోరాటం చేస్తూ వస్తున్నారు. సో ఇప్పుడు కూడా అదే రకమైనటువంటి పనితీరుని ఆయన కనబర్చినట్లయితే కాంగ్రెస్ పార్టీ టికెట్ అన్న పేరు మీద డెఫినెట్‌గా హెల్ప్ అవుతుంది. ఆయన క్రేజ్ ఉన్నదానికి, ఆయన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అక్కడ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అక్కడ ఊరు పేరు లేనటువంటి అభ్యర్థుల మధ్యలో అనేది సుస్పష్టం అవుతుంది. సో, ఆయన మీద వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు ఎంత ఏం చేసినా గానీ, జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్‌గా నించున్నా గానీ అక్కడ చాలా కష్టం అవుతుంది గెలవడం అనేది అనేక సర్వేలు కూడా చెప్పాయి. సో, రఘురామకృష్ణరాజు గారు మరి నిర్ణయం తీసుకోవాలది. లేదు ఇంకా తెలుగుదేశం పార్టీ, జనసేన వాళ్ళు ఏమైనా మాట్లాడి నరసాపురం సీట్ ఆయనకే కన్ఫర్మ్ చేసేలాగా ఏమైనా చేసే అవకాశం ఉందా? ఇక్కడ అసలు బీజేపీ మీద నాకు డౌట్ వస్తుంది. రఘురామకృష్ణరాజు ఇట్స్ ఎ బ్రాండ్ ఉన్నప్పుడు ఎందుకని చెప్పి అనవసరంగా మళ్ళీ వేరే నేతల్ని తీసుకొచ్చి అక్కడ ఉన్న సీట్‌ని పోగొట్టుకోవడం. అంటే బీజేపీ స్టిల్ ఆయన రఘురామకృష్ణరాజు గారు అన్నట్టుగా పొత్తు ధర్మంలో భాగంగా వీళ్ళని పెళ్లి చేసుకొని కాపురం మాత్రం జగన్మోహన్ రెడ్డితో చేస్తోందా అనేటువంటిదే ప్రధానంగా వినిపిస్తోంది. మరి ఏం చెప్పాలి దీనికి? కానీ రఘురామకృష్ణరాజు గారు చేసినటువంటి ఆ వ్యాఖ్య మాత్రం తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని బాధిస్తోంది అనడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. ఆ మాట అని ఉండకూడదేమో. మేబీ ఆ ఔట్‌రేజ్‌లో ఆయనకున్నటువంటి ఆ ఆక్రోశంలో మోసం చేశారే, ఇంత కష్టపడి ఇది చేసిన తర్వాత ఢిల్లీ లెవెల్‌కి వెళ్లి మాట్లాడి పెద్దలతోటి పొత్తు కన్ఫర్మ్ చేయించి, దాదాపు 30 నెలల పాటు కష్టపడి చేసిన దానికి ప్రతిఫలం ఇదేనా అనేటువంటి ఒక బాధలో ఖచ్చితంగా వచ్చుండొచ్చు. ఖచ్చితంగా. అంతే తప్ప ఏదో మనస్ఫూర్తిగా ఆయన కావాలని ఈ వ్యాఖ్యలు చేశాను, అవును అని చెప్పి అనేటువంటి వ్యక్తి కాదు అనేది ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే దగ్గరగా పరిశీలించినటువంటి మనిషిగా, ఆయనకి తెలిసినటువంటి వ్యక్తిగా. బట్ స్టిల్ ఆ మాట అని ఉండకూడదు అనేది నాకు కూడా అనిపించింది. మరి దాని వెనకాల ఏ కారణాలు ఉన్నాయో ఏంటో ఇక తర్వాత తెలియాలి. సో చూద్దాం. ముందుగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తారా? లేదు ఇండిపెండెంట్‌గా చేస్తారా? లేదా నిజంగానే వీళ్ళు అకామిడేట్ చేస్తారా? నరసాపురం సీట్‌ని, మిగతా సీట్లన్నీ పక్కన పెట్టేస్తే. ఒకవేళ తెలుగుదేశం విజయనగరం సీట్ కన్ఫర్మ్ చేస్తున్నాం మీకంటే వెళ్లి విజయనగరంలో పోటీ చేసే అవకాశం ఉందా? వేచి చూడాల్సిందే. మరి దాని మీద రాజుగారు ఏమంటారు? ఎలా రియాక్ట్ అవుతారు? అనేది ముందు చూడాలి. సో దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.